డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ సంబంధమైన విషయాల్ని చర్చిస్తున్నాము. ఇంతకుముందు ఒక వీడియోలో దీని గురించి చెప్పుకున్నాము. దాని కొనసాగింపుగా ఈ వీడియో ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి వీడియో లింకుని ఈ వీడియో తర్వాత డిస్క్రిప్షన్లో కూడాను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, మీరు చూడొచ్చు. అయితే చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏమంటే భరణి, మక, జ్యేష్ఠ మరియు ఉత్తరాభద్ర నక్షత్రాలు. ఈ 4 నక్షత్రాలలో ఒక కుటుంబంలో బిడ్డలు మళ్ళీ 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 పుడుతూ ఉంటే ఆ కుటుంబానికి చంద్రుని కర్మ రిజిస్ట్రీ, చంద్రుని యొక్క శాపము, చంద్రుని యొక్క దోషము, చంద్రుని యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్స్ కూడా ఉంటాయని మనకు తెలుసు. మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ ఇది తెలిసినటువంటి అంశమే. అయితే ఒక కుటుంబంలో మళ్ళీ మళ్ళీ ఈ నక్షత్రాలు పుడుతూ ఫుడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి బిజినెస్, అగ్రికల్చర్ కూడా, వ్యవసాయం కానీ, పాలమ్మడము, పెరుగమ్మడము, నీరమ్మడము, అలాగే మాంసం అమ్మడము, చేపలు, రొయ్యలు ఇలాంటి వాటిని అమ్మి జీవించేవారు కానీ, పశువుల్ని పెంచేవారు కానీ, డైరీ ఫార్మ్స్ పెట్టుకున్నటువంటి వారు కానీ, హోటల్స్, ప్రొవిజన్ షాప్స్ కానీ, రైస్ అమ్మేవాళ్ళు, రైస్ మిల్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు, న్యూట్రిషన్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడాను ఈ యొక్క చంద్రుని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారుగా మనం నిర్ధారణ చేస్తాం. అయితే ఒక కుటుంబంలో ఈ యొక్క వృత్తులలో లేనటువంటి వారు కూడా ఉంటారు. అయితే అప్పటికీ వారి కుటుంబంలో ఇలాంటి చంద్రుని కర్మ రిజిస్ట్రీ సంబంధమైనటువంటి అంశాలు ఏమిటి కూడాను తటస్థపడి ఉండవు. ఆ తర్వాత కాలంలో వాళ్ళ పూర్వీకులు చేసి ఉండనప్పటికీ వ్యవసాయము, ఆ తర్వాత కాలంలో ఇలాంటి రిఫ్లెక్షన్ అనేది కనబడుతుంటుంది. అదేమిటంటే మనం చెప్తుంటాము, ఒకరి జాతకం అనేది మనం పరిశీలించేటప్పుడు ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు ఏమి ఇండికేట్ చేస్తాయంటే, పూర్వము వారు చేసినటువంటి పనుల మూలంగా ఏర్పడినటువంటి కర్మ ఫలాన్ని పొందడానికి ఈ జన్మ ఎత్తడము అనేది జరుగుతుంది. దానికి అనుసరించి మాత్రమే జాతకములో గ్రహాలు అనేవి ఆయా ప్లేసుల్లో పడతాయని చెప్పుకుంటుంటాం. ఎవరైనా కానీ దేవుని యొక్క చూపు నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మ నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు అనేది పెద్దలు చెప్పి వెళ్ళినటువంటి మాట. అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ గమనించవచ్చు, ఒక కుటుంబంలో ఇలాంటివి ఈ నక్షత్రాలే కనబడలేదు. భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఇంతవరకు కనబడలేదు. ఇప్పుడిప్పుడుగా పుడుతూ ఉన్నారు అంటే పూర్వ జన్మలో వారు ఏం చేసుకోని ఉంటే ఈ జన్మలో ఈ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో పుడుతుండారు.
పుట్టబోతున్నారు అంటే పూర్వజన్మలో వీళ్ళు స్త్రీల్ని బాగా ఏడ్పించుంటారు. కన్యలుగా ఉన్నటువంటి ఆడబిడ్డల యొక్క ఉసురు పోసుకుని ఉంటారు. శీలములను దోసుకొని ఉంటారు. చిన్న వయసులోనే వారికి అభము శుభము ఎరుగని సమయంలోనే వారిని సెక్షువల్ అబ్యూస్కి గురి చేసినట్టుగా చేసి వారి శీలం పట్ల వీరు అక్రమంగా ప్రవర్తించి ఉంటారు. ఇది ఒకటైతే, అదే కుటుంబంలోనే ముఖ్యంగా ఒకరి యొక్క మనసుని నొప్పించినటువంటి వారు, ఇతరులు ఏడ్చినా ఎంత ఫీల్ అయినా కానీ మాకు అవసరం లేదు, మా పనులైతే సక్రమంగా జరిగిపోవాలి అని పీడించుంటారు. అలాంటి వారు, ఇతరుల యొక్క బ్రెయిన్ వాష్ చేసినటువంటి వాళ్ళు, ఇతరుల యొక్క మెదడుని తినేసినటువంటి వాళ్ళు, అంటే చెప్తూనే వారికి ఇష్టం లేకపోయినా కానీ వారు చెప్తూనే ఉన్నటువంటి వారు. అదేవిధంగా పూర్వజన్మలో వారు జీవించినటువంటి సమాజంలో ఇతరుల్ని అపహేళన చేసిన వాళ్ళు, అలా చేసి ఆ సమాజం నుంచి వారిని ఎలివేసినటువంటి వాళ్ళు, దూరంగా తరిమేసినటువంటి వాళ్ళు, మెంటల్ ఎక్కిచ్చేసినటువంటి వాళ్ళు, అంటే ఏమిటి, పిచ్చి పెట్టేటట్టుగా వారిని చేసినటువంటి వారు, ఇతరులకు పదార్థాల్లో విషం ఇచ్చి వారిని చంపేసినటువంటి వారు, ఇతరుల్ని నీటిలో తోసేసినటువంటి వాళ్ళు, అసూయతో ఈర్ష్యతో ఇతరుల యొక్క బాల్యాన్ని చిదిమేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. అయితే ఈ జన్మలో వాళ్ళు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తర, భద్ర నక్షత్రాలు పుడతారు. అలా పుడుతూ ఇప్పుడు అదే విధమైన రిఫ్లెక్షన్కి గురవుతారు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. సెక్షువల్ అబ్యూస్కి గురవుతారు, సమాజం నుంచి వెలివేయబడతారు. సమాజం అంటే భయం అనేది ఏర్పడుతుంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో న్యూనతా భావం ఏర్పడుతుంది. కుటుంబంలో ఇమడలేక దూరంగా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవిస్తుంటారు. సమాజంలో నుండి వారు బయటికి వెలివేయబడడానికి ఈజీగా ఈ యొక్క చంద్రుని కర్మ రిజిస్ట్రీ పూర్వజన్మలో చేసింది ఇక్కడ మనకి దాని యొక్క ఇంపాక్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యభిచారమైనటువంటి కార్యములలో ఈజీగా లొంగిపోవడానికి కూడాను మగవారైనా కానీ ఆడవారైనా కానీ ఈ యొక్క చంద్రుని కర్మ అనేది ప్రేరణ చేస్తుంది. ఇప్పుడు ఇదే కుటుంబంలో మెంటల్లీ డిజార్డర్స్తో ఉన్నటువంటి వాళ్ళు, క్యాస్ట్ మార్పిడి చేసుకున్న వాళ్ళు ఉంటారు. ప్రీ మ్యారిటికల్ లైఫ్ని కొనసాగించిన వాళ్ళు, పెళ్లి కాకమునిపే గర్భము దాల్చిన వాళ్ళు, పెళ్లి కాకమునిపే లివింగ్ రిలేషన్లో ఉన్నటువంటి వారి కుటుంబ పరంపర అనేది కనబడుతుంది. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? వీరు తెచ్చుకున్నారా అంటే కాదు. పూర్వజన్మలో వీరు చేసుకున్నటువంటి పాపకర్మలు తీసుకొచ్చి ఇచ్చాయి. ఎవరైనా కానీ చెడ్డదారిలో వెళ్ళాలని ఎవరు అనుకోరు. ఇలాగ దాన్ని మనం డిఫైన్ చేయొచ్చు. కొంతమంది ఈ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో కానీ, ప్రొవిజన్ షాప్లో కానీ, లేకపోతే హోటలు, తర్వాత వచ్చి ఈ ప్రొవిజన్ షాప్తో పాటు లెదర్ సంబంధమైనది కావచ్చు, లేదా ఫుడ్ ఐటమ్స్, ఎనీ ఫుడ్ ఐటమ్స్, కూరగాయలు అమ్మడం కానీ, ఇలా ఇంతకుముందు మనం చెప్పినటువంటి అంశములన్నీ కూడాను. అలాగే క్యాటరింగు, క్యాంటీను, పాలు అమ్మడం, పెరుగు అమ్మడము, నీరు అమ్మడము, వ్యవసాయం చేయడము, న్యూట్రిషన్ సంబంధమైన వృత్తులను, అలాగే మైనింగ్, మెరైన్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, తదుపరి వచ్చి న్యూట్రిషన్ సంబంధమైన వృత్తుల్లో ఉండడము, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఆ యొక్క క్యాడర్లోకి వస్తారు.
ఉదాహరణకి ఒకరిది కన్యా లగ్నం అనుకుందాం. కన్యా లగ్నములో నుంచి ఇప్పుడు 10వ భావంలో శని మరియు గురువు ఉన్నారు అనుకుందాం. కన్యా లగ్నము నుండి 10వ భావం ఏమవుతుంది? మిథునం అవుతుంది. మిథునంలో శని గురువు ఉన్నారు అనుకుందాం. అలాంటప్పుడు సాదాసీదా జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, మీరు బంగారం వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఇనుము వ్యాపారం చేస్తే బాగుంటుంది, స్టీల్ అండ్ ఐరన్ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఇలాగే చెప్తారు కదా. ఎందుకంటే గురువు బంగారానికి అధిపతి కదా, శని ఇనుముకి మరియు స్టీల్కి అధిపతి కదా, కాబట్టి అలా చెప్తారు. అలా చేసిన వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మనం ఏం చేస్తామంటే, వీరు ఖచ్చితంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయాలి అని అంటాము. ఎందుకు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయాలని అంటామంటే, ఇప్పుడు నేను వివరంగా చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా మీ మెదడును ఉపయోగించి చూడండి. ఒక చార్ట్ గీసుకోండి. కన్యా భావం అనేది ఎక్కడుందో మీకు తెలిసి ఉండాలి. కన్యా అనే భావాన్ని లగ్నంగా భావించండి. లగ్నములో నుంచి 6వ భావము 7వ భావము ఏమిటో చూడండి. 6వ భావము కుంభం అవుతుంది, 7వ భావం వచ్చి మీనం అవుతుంది. కుంభం అనే భావానికి అధిపతి శని, మీనం అనే భావానికి అధిపతి గురువు. ఈ గురువు శనులు 6, 7 భావాధిపతులు వెళ్ళి 10తో కనెక్ట్ అయినారు, 10వ భావంలో కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తే ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని మనం చెప్తాం. దీనికి కారణం ఏమిటంటే, కాలపురుషునికి 6వ భావము కన్య, కాలపురుషునికి 7వ భావము తుల. కాబట్టి 6వ భావములోనే ముఖ్యంగా బుధుడు మూల త్రికోణ ఇల్లుగా ఉంటారు, రాహు కూడా మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉంటారు. కాబట్టి బుధుడు పుట్టిన నక్షత్రం ధనిష్ట నక్షత్రము. కాబట్టి ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు శని కర్మ రేష్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా రాహు పుట్టిన నక్షత్రము భరణి నక్షత్రం. కాబట్టి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు అనేవి చంద్రుని కర్మ రేష్టి. కాబట్టి డిఫాల్ట్ గానే కాలపురుషునికి 6వ భావం అనేది చంద్రుని కర్మను, శని కర్మని కలిగి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చంద్రుని కర్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 6వ భావము, 6వ భావాధిపతి శని కర్మ రిజిస్ట్ని రేడియేట్ చేస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏమిటంటే, కాలపురుషునికి 7వ భావము తుల. తులలోనే శుక్రుడికి మూల త్రికోణ ఇల్లది. శుక్రుడు పుట్టిన నక్షత్రం వచ్చి మఖ నక్షత్రము. భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రిని, చంద్రుని యొక్క శాపాన్ని, చంద్రుని యొక్క దోషాన్ని కలిగినటువంటి భావము. మరియు నక్షత్రాలు ఏమిటి? భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు చంద్రుని కర్మ రిజిస్ట్రి కలిగిన నక్షత్రాలు. కాలపురుషుని 7వ భావంలో శుక్రుడు అక్కడ మూల త్రికోణ ఇల్లుగా ఉంటారు. కాబట్టి శుక్రుడు పుట్టిన నక్షత్రం మక నక్షత్రం. కాబట్టి శుక్రుడు ఎక్కడున్నా ఆ భావానికి చంద్రుని కర్మ రిజిస్ట్రి ఉంటుంది. డిఫాల్ట్ గా మీ లగ్నం ఏదైనా కావచ్చు, ఆ లగ్నం నుంచి 7వ భావము చంద్రుని కర్మ రిజిస్ట్రిని కలిగి ఉంటుంది. డిఫాల్ట్ గా లగ్నం ఏదైనా కానీ అక్కడ నుంచి 6వ భావము చంద్రుని కర్మ రిజిస్ట్రిని కలిగి ఉంటుంది. కాబట్టి చంద్రుని కర్మ రిజిస్ట్రిని తెలియజేసే భావాలు లగ్నం నుండి 6, 7 భావాలు. కాబట్టి కన్యా లగ్నానికి 6, 7 భావ అధిపతులైనటువంటి శని గురులు 10వ స్థానమైన మిథునంలో కూర్చోన్నారు. కాబట్టి వీరు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయాలి అని చెప్తాం. అయితే ఇక్కడ చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రిని రేడియేట్ చేసే భావాలు 6, 7 భావాలు. చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రిని రేడియేట్ చేసే భావాలలో ముఖ్యంగా కన్యాభావము, తులాభావము అని తీసుకున్నాము. చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రిని రేడియేట్ చేసే గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే రాహు మరియు శుక్రుడు. ఎందుకంటే రాహువు కన్య అనే భావములో మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉంటారు. శుక్రుడు అనే గ్రహము తుల అనే భావంలో మూల త్రికోణ ఇల్లుగా చేసుకుంటుంది. ఇది కాలపురుషునికి 6, 7 భావాలు. కాబట్టి రాహు మరియు శుక్రుడు కూడాను చంద్రుని కర్మ రిజిస్ట్రిని రేడియేట్ చేస్తారనేది మనకి కాన్సెప్ట్, డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కాన్సెప్ట్. అయితే ఇప్పుడు కన్యా లగ్నానికే మనం తీసుకున్నాము. కన్యా లగ్నానికి ఒకవేళ 10వ భావంలో శుక్రుడు, రాహువు గాని ఉంటే అప్పుడు కూడా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు, అవృత్తుల్లోకి కొనసాగించవచ్చు. ఒకవేళ కన్యా లగ్నానికి 10వ భావంలో శుక్రుడు మరియు రాహుతో పాటు, లేదా శుక్రుడు, రాహు గాని, శుక్రుడు, బుధుడు ఉన్నా గాని చేయొచ్చు. ఎందుకంటే 10వ భావాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నారు.
రాహు బుధుడున్నా కానీ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం. అంటే శుక్రుడు రాహు అనే గ్రహాలు 10వ భావంతో కనెక్ట్ అవ్వడం వలన లేదా 6వ భావంతో 6వ భావాధిపతితో కనెక్ట్ అవ్వడం వలన ఖచ్చితంగా వారు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కన్యా లగ్నానికి 6వ భావాధిపతి అయినటువంటి శని రాహుతో కలిసిన, శని వెళ్ళి శుక్రునితో కలిసినా కానీ 10వ భావంలో వాళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు. లేదా కన్యా లగ్నానికి 7వ భావాధిపతి అయినటువంటి గురువు రాహుతో కలిసినా, అలాగే గురువు శుక్రునితో 10వ భావంలో కలిసినా కానీ అక్కడ వాళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది మనం చెప్తాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇన్ని విధాలుగా మనము వారి యొక్క ప్రొఫెషన్ నిర్ధారణ చేసి ఇస్తాం. అయితే ఇంతకుముందు చెప్పాను, ఒకరు పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి పాపకర్మలు ఏమైతే ఉంటాయో ఆ పాపకర్మల్ని ఖచ్చితంగా ఎవరైనా అనుభవించవలసిందే, భగవంతుడైనా అనుభవించవలసిందే. భగవంతుని అవతారం పొందినటువంటి కృష్ణుడు కానీ, రాముడు కానీ, జీసస్ కానీ, ఇంకెవరైనా కానీ కూడాను వారి కర్మను అనుభవించవలసిందే, అనుభవించి వెళ్ళారు. ఇందులో ఏ తేడామో లేదు. అంతవరకు వాళ్ళకి మరణం రాదు. అప్పటి వరకు వాళ్ళు జీవించే ఉంటారు. మనమైనా అంతే. మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే చెడ్డ కర్మలు ఉంటాయో ఆ అప్పుని తీర్చేంత వరకు నీకు ప్రాణం పోదు. మీరు చనిపోవాలన్నా మీరు ప్రయత్నం చేసినా కానీ చనిపోవడానికి ఈ ప్రకృతి ఒప్పుకోదు. ముందు కర్మ వచ్చి ముందు నిలబడి అదే కాపాడుతుంది. ఇంకా వీడు కర్మను అనుభవించాలి, అప్పుడే వీడు వెళ్ళిపోతే ఈ కర్మను ఎవరు అనుభవిస్తారు కాబట్టి ఈ కర్మను అనుభవించే వెళ్ళాలి అని చెప్పి ప్రకృతి ఒకవేళ వైపరీత్యం కలిగి మిమ్మల్ని ఏమైనా చేయాలనుకున్నా ఆ కర్మ అనేది ఏదో ఒక రూపంలో కాపాడేస్తుంది. ఇది నిజం. అదేవిధంగా ఇక్కడ చంద్రుని కర్మారిష్టిలో మీరు పుట్టారు, పూర్వజన్మలో ఏదో పాపాలు చేసినారు, ఆ పాపాలు ఏమిటో చెప్పాను. ఈ జన్మలో మీకు మెంటలీ డిజార్డర్లో మీరు పుట్టడానికి అవకాశం ఏర్పడింది. అప్పుడు మీ జాతకములో ముఖ్యంగా 5, 6, 7 భావాలు, భావాధిపతులు లగ్నము, లగ్నాధిపతులు సంబంధపడతాయి. అంటే 1, 5, 6, 7 భావాల సంబంధము, భావాధిపతుల సంబంధము దృష్టిలు ఎలాగనేది ఒక ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణకి ఒకరి లగ్నము ధనుర్లగ్నం అనుకుందాము. ధనుర్లగ్నానికి డిఫాల్ట్ గానే రాహు కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. ఆత్మహత్య చేసుకోవడము, అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడము, యాక్సిడెంట్ అవ్వడము ఇవన్నీ కూడా సంభవిస్తాయి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, కరోనా, ఇలాగ మొలల సంబంధమైంది, లివర్ సంబంధమైనటువంటి వ్యాధులు ఇలాంటివన్నీ కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే లగ్నం అనేది ధనుర్లగ్నము. ధనుర్లగ్నానికి 7వ భావములో ఉదాహరణకి కుజుడు, శుక్రుడు, బుధుడు అనే గ్రహాలు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు శుక్రుడు, బుధుడు మరియు కుజు అనే గ్రహాలు ఎక్కడున్నాయి? 7వ భావంలో. 7వ భావం ఏమిటి? మిథునము. ఆ మిథునములో ఉన్నటువంటి శుక్రుడు కానీ, అలాగే కుజుడు కానీ మరియు బుధుడు కానీ తమకున్నట్టు 7వ దృష్టితో లగ్నాన్ని చూస్తాయి కాబట్టి లగ్నంతో సంబంధ పడిపోయినాయి. 1, 7 కాంబినేషన్. అయితే కుజుడు ఇక్కడ 5వ భావానికి అధిపతి, మేషానికి అధిపతి ధనుర్లగ్నం నుండి. శుక్రుడు అనే గ్రహము 6వ భావానికి అధిపతి. నేనేం చెప్పాను మీకు ఫార్ములా? 1, 5, 6, 7 సంబంధము ఒకరి జాతకంలో ఏర్పడితే డిఫాల్ట్ గానే వారికి తెలియకుండానే వాళ్ళ కుటుంబ పరంపరలో ఒక మెంటలీ డిజార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నాను. అయితే ఇది ఎలాగ ఏర్పడింది? ఈ యొక్క కంజంక్షన్ మీరేమైనా తీసుకొచ్చి అక్కడ పెట్టారా? శుక్రుడిని కానీ, కుజుడిని కానీ, లేదా బుధుడిని కానీ కాదు కదా. ఒకవేళ మీకు జాతకం ఏర్పడిపోయింది, ఆ జాతకం ఏర్పడింది మీ కర్మఫలం వల్ల ఏర్పడింది, పూర్వం చేసుకున్నటువంటి కర్మ నుండే ఆ జాతకం ఫామ్ అయింది కదా. మరి మీరు ఇప్పుడు పుణ్యకార్యములు చేస్తాము అనేసి అనుకుందాం, పూజలు చేద్దాం అనుకున్నారు, వ్రతాలు చేద్దాం అనుకున్నారు, పరిహారాలు చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ఆ 5, 6, 7 కాంబినేషన్ మారిపోతుందా? మారదు కదా. మరి ఎందుకు మీరు పరిహారాలు చేస్తున్నారు? మీకు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? అయితే దీనికి ఏమి చేయాలి? ఇంతకుముందు ఏ కర్మనైతే
మనము చేసి ఈ జన్మ ఎత్తామో ఆ కర్మకు ద్రోహం చేయకుండా, ఆ చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీకి, చంద్రుని యొక్క శాపానికి, చంద్రునికి సంబంధించిన విషయాలకి ద్రోహం చేయకుండా కానీ ఉండగలిగితే ఖచ్చితంగా అది నల్లిఫై అవుతుంది. స్త్రీలను గౌరవించడము, తల్లిని గౌరవించడము, కుటుంబ సభ్యుల్లో మనం ఆహారం తినేటప్పుడు అలగకుండా ఉండడము, ఎవరికైనా దానం చేసేటప్పుడు పాచిపోయినటువంటి పులిసిపోయినటువంటి అన్నం వేయకుండా ఫ్రెష్గా మీరేం తింటారో అది ఇవ్వడము, అలాగే ఒకరిని మెంటల్గా వాళ్ళకి డిజార్డ్లోకి తీసుకొచ్చే విధంగా మాటలు మాట్లాడి మనోవేదనకు గురి చేయకుండా ఉండడము, టార్చర్ గురి చేయకుండా ఉండడము, ఒకరిగా ఎమోషన్తో మీరు బ్లాక్మెయిల్ చేయడము, అలాంటివన్నీ ఆపేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. తల్లిని కోపగించుకోకుండా ఉండడము, తల్లి చెప్పిన మాటలు వింటూ ఉండడము, ఇవన్నీగా తల్లికి మరి అత్తకి చంద్రుడే కారకత్వం వహిస్తారు. కొన్ని గ్రంథాల్లో శుక్రుని అత్తగా కూడా చెప్పున్నారు. అయితే ఇంకా మీద ఎప్పుడు గాను జ్యోతిష్ శాస్త్రంలో ఒక నానుడు ఉంది, 4వ స్థానంలో కానీ లగ్నం 4వ స్థానంలో శుక్రుడు ఉంటే తల్లికి మంచి జరుగుతుందని మాత్రం అనకండి, అలా అనకండి దయచేసి. శుక్రుడు 4వ స్థానంలో ఉంటే అక్కడ చంద్రుడిగా పనిచేస్తారు. చంద్రుడికి సంబంధమైనటువంటి సమస్త దోషములు కావచ్చు, శాపములు కావచ్చు, కర్మ రిజిస్టర్ అనేది తల్లి పరంపరలో ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి మీ జాతకం ఏదైనా కానీ, అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ. లగ్నం నుంచి 4వ భావంలో శుక్రుడు ఉంటే తల్లికి కంపల్సరీ ఇండైజేషన్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లము, తల్లి కుటుంబ పరంపరలో పుత్ర శోకము కంపల్సరీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లి యొక్క పరంపరలో ఒక ప్రీ మ్యారిటల్ లైఫ్ని కొనసాగించినటువంటి వాళ్ళు ఉంటారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటి? శుక్రుడు అక్కడ ఉన్న వల్ల శుక్రుడిగా పనిచేయడు, చంద్రుడిగా పనిచేస్తాడు. చంద్రుడి యొక్క తత్వం అనేది అక్కడ రేడియేట్ అవుతుంది. అంతేకాని శుక్రుడు అక్కడ ఉన్నారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి తల్లి ప్రేమకు వస్తుంది అనుకుంటారు. కానీ ఈ శుక్రుడు 4వ స్థానంలో ఉన్నటువంటి జాతకులందరికీ తల్లి తన యొక్క జైల్లో పెట్టుకో ఉంటుంది, తన యొక్క అబ్జర్వేషన్లో పెట్టుకో ఉంటుంది. తన మాటే వినాలా, ఇంకెవరి మాట వినకూడదు అంటే పిల్లలకి ప్రైవసీ అనేది లేకుండా చేస్తుంది ఆ తల్లి. కారణం ఏంటంటే 4వ భావం అనేది తల్లి, అక్కడ వెళ్ళి శుక్రుడు కూర్చున్నాడు, శుక్రుడు పనిచేయడు, చంద్రుడి కర్మ రిష్టి పనిచేస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క తత్వం అధికం అవడం వల్ల చంద్రుడు అంటే ఎవరంటే తల్లి ప్రేమ పొసెసివ్గా అయ్యి ఆ బిడ్డ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారి వివాహ జీవితంలో కానీ చేపెడితే ఆ వివాహ జీవితమే నాశనం అయిపోతుంది. దీనికి కారణమే అక్కడ చంద్రుని కర్మ బలంగా ఎవరికి ఉందంటే తల్లి పరంపరలో ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే టేక్ ఇట్ ఈజీ పాలసీగా ముందుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళ యొక్క బిడ్డల యొక్క వివాహ జీవితమే దెబ్బతింటుంది. నేను చదవమందే చదవాలి అని అంటారు. 4వ భావంలో శుక్రుడు ఉన్నటువంటి కుటుంబంలో చూడండి, ఒక అబ్బాయికో లేదా ఒక అమ్మాయికి 4వ భావంలో శుక్రుడు ఉంటే వీళ్ళేమంటారు ట్రెడిషనల్ అస్ట్రాలజర్స్, దిక్ఫలాన్ని కలిగింది, తల్లికి చాలా గొప్ప జరుగుతుంది అంటారు. కానీ తల్లి మనోవేదనకు గురై ఉంటుంది. తల్లి చెప్పినట్టుగా వినలేదే అని బిడ్డల పట్ల కోపం ఎక్కువ ఉంటుంది, బిడ్డని తన యొక్క అదుపాజ్ఞలో పెట్టుకుంటుంది. ఒక జ్యోతిష్యం దగ్గరికి తీసుకెళ్లి జాతకం చూపించేది 4వ భావంలో శుక్రుడు ఉంటే ఖచ్చితంగా తల్లే చూపిస్తుంది కదా, తండ్రి చూపించడు ఆ బిడ్డ జాతకాన్ని. అంత పొసెసివ్గా వీళ్ళు ప్రవర్తించడానికి వాళ్ళు ఆడ స్టెప్స్ వేస్తారు, అంటే అడుగులు వేస్తారు అని చెప్తున్నాం. ఇలాగ అనేక అంశాలని మనం ఒక్కొక్కటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.